హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ మిర్చి. నా పేరు మీనాక్షి అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మీనాక్షి అనే అందాల స్త్రీ జీవితం చుట్టూ నటించే తెలుగు డ్రామా సిరీస్. ఆమె అల్లిక డిజైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సంపన్న కార్పొరేట్ కుటుంబానికి చెందిన రాధాకృష్ణ వనమాలితో ప్రేమలో పడడంతో ఆమె ప్రపంచం నాటకీయ మలుపు తిరుగుతుంది. ప్రేమ, కుటుంబం మరియు ఊహించని బాధ్యతల సంక్లిష్టతను నావిగేట్ చేస్తూ మీనాక్షి ప్రయాణంలో కథ సాగుతుంది. నవ్యస్వామి పోషించిన మీనాక్షి ఒక టెక్స్టైల్ కంపెనీలో డిజైనర్గా పనిచేస్తోంది. ఆమె దయ తన సహోద్యోగులలో ఆట పట్టించే అంశంగా మారుతుంది. కానీ ఆమె అమాయకత్వం మరియు ఇతరులకు సహాయం చేయాలనే సుముఖత ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టేలా చేస్తుంది. మధుసూదన్ పోషించిన రాధాకృష్ణ మీనాక్షి లక్షణాలతో ఆకట్టుకున్నాడు మరియు వారి ప్రేమ కథ ప్రారంభమవుతుంది. అనుకోని వివాహాలు, బహిరంగ ప్రేమ ప్రకటనలు మరియు కుటుంబ వివాదాలతో కథనం ఊహించని మలుపులు తిరుగుతుంది. అసూయతో నడిచే క్రిష్ సోదరుడు బలరాం మీనాక్షిని తప్పుదారి పట్టించే ప్రతీకార పథకంలో పావుగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తాడు. క్రిష్ తండ్రి మరణంతో విషాదం నెలకొంది. కుటుంబ వ్యాపారాలపై మీనాక్షికి ఊహించని అధికారం వచ్చింది. వ్యాపారంలో మీనాక్షి నాయకత్వ పాత్రను పోషిస్తున్నందున ఈ ధారావాహిక ప్రేమ, ఆశయం మరియు కుటుంబ విభేదాల యొక్క గతిశీలతను అన్వేషిస్తుంది. ఈ కార్యక్రమం 2015 జనవరి 26న ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కామెడీ, మంచి రొమాన్స్ మరియు కుటుంబ నాటకాల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనానికి ప్రజాదరణ పొందింది. ఈ ధారావాహిక సాంప్రదాయ కథనాన్ని ఆధునికత అంశాలతో విజయవంతంగా బ్యాలెన్స్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది నా పేరు మీనాక్షి సీరియల్కు ఫ్యాన్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో మా వెబ్సైట్ nettv4u.comలో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడవచ్చు. మా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.